నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు తమ జాతకాలు ఎలా ఉన్నాయి, అసలు తాము గెలుస్తామా, తాము అధికారంలోకి వస్తామా, అసలు మా పరిస్థితి ఎలా ఉంది అంటూ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళడాన్ని మనం చూసాము ఎంతోమంది రాజకీయవేత్తల్ని. అదేవిధంగా ఎన్నికల ముందు కానివ్వండి, ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య చాలామంది తమ విశ్లేషణని, తమ అభిప్రాయాల్ని చెప్పి వైరల్ అవుతూ ఉంటారు. కానీ ఈ 2024 ఎలక్షన్స్ ముందు తాము చెప్పినట్టే జరిగినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సురేష్ శర్మ గారు మనతో పాటుగా ఉన్నారు. వారిని అడిగి ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఏంటి, అసలే యుద్ధం ఏ క్షణమైనా వస్తుంది అంటున్నారు. యుద్ధం వస్తే భారత్కు అనుకూల స్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి గురుగారు. ఎలా ఉన్నారండి? ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా భారతదేశంలో ఏ క్షణమైనా సరే యుద్ధం రావచ్చు అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి గురుగారు. మరి ఒకవేళ యుద్ధం వస్తే భారత్కు అనుకూల స్థితులు ఉన్నాయంటారా? ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం? యాక్చువల్గా నేను 2021 నుంచే చెప్తూ ఉన్నానమ్మా. 21 నుంచి భారతదేశమే కాదు విశ్వవ్యాప్తంగా రాజులు, సేనాని పంచాంగంలో సంవత్సరానికి రాజు, మంత్రి, సేనాని అని ముగ్గురు ప్రధానంగా ఉంటారు. ఈ సేనాని, రాజు, మంత్రి అనేది లాస్ట్ ఇయర్లో చెప్పాను. కుజుడు రాజు కాబట్టి, సేనాని మంత్రి కాబట్టి యుద్ధపూరిత వాతావరణాలకు బీజాలు ఎక్కువ పడుతుంటాయి అని లాస్ట్ ఇయర్ చెప్పాను. ఇంకా రైజ్ అవుతాయి యుద్ధానికి, కానీ యుద్ధం జరిగే అవకాశాలు తక్కువ, కానీ ఉద్రిక్తంగా ఉంటుంది. ఎకానమీ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. పశ్చిమ దేశాలకి అరిష్టాలు ఎక్కువ ఉంటాయని చెప్పాను. పశ్చిమ దేశాలకు అరిష్టాలు ఉంటాయి. విపరీతమైనటువంటి భూకంపాలు కావచ్చు, సునామీలు కావచ్చు, అగ్నిపర్వతాల దగ్ధాలు ఉంచుట, ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఉంటాయి. కరోనా సమయంలో కరోనా లాంటి విపత్తులు 2032 వరకు వెంటాడతాయని ఆల్రెడీ చెప్పేసి ఉన్నాం. అయితే ఈ సంవత్సరము రాజు సూర్యుడు, మంత్రి చంద్రుడు, సేనాని శనీశ్వరుడు. కాబట్టి ఏమవుతుందంటే లాస్ట్ ఇయర్ శుక్రుడు కాబట్టి సంయమనం ఉంటుంది. ఈ సంవత్సరం సంయమనాన్ని కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే యుద్ధమే అనివార్యమైన భారతదేశంకు ఉండేటువంటి ఒక గొప్ప పేరు, ఒక అడ్వాంటేజ్ ఏంటంటే భారత్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా వెళ్ళి అటాక్ చేయదు. అవతల రెచ్చగొట్టే విధంగా వాళ్ళు ఏదైనా ఒక పని చేసినప్పుడే భారతదేశం యొక్క చర్యలు ఉంటాయి. మీరు పాత రోజుల్లో కూడా చూడండి, పాకిస్తాన్తో యుద్ధాలు వచ్చినన్ని ప్రతిసార్లు కూడా వాళ్ళ దుడుకు చర్యల వల్లే వచ్చాయి. ఇప్పుడు మనం భారత్, పాక్ పేర్లు ఇండియా, పాక్ అంటాం, ఇంగ్లీష్లో ఇండియా అంటాం. ఇప్పుడు ఈ మూడు రాశులు చూసినప్పుడు భారతదేశం అనేటువంటి పేరు ధనుసు రాశిలో ఉంది, ఇండియా అన్న పేరు వృషభ రాశిలో ఉంది, పాక్ అన్న పేరు కన్యా రాశిలో ఉంది. కన్యా రాశికి శని 7వ ఇంట్లో ఉన్నాడు, రాహుతో ఉన్నాడు. వాళ్ళు ఇప్పుడు నిజంగా కాళ్ళు గడ్డం పట్టుకొని బతిమలాడుకొని సంధి మార్గానికి రావాలి. యుద్ధం అనేది జరిగితే ప్రపంచ పటంలో పాకిస్తాన్ మిగలదు ఈసారి, అందులో అనుమానం లేదు. అంటే పీఓకే అనేది మన స్వాధీనం అయిపోవడమే కాదు, పాకిస్తాన్ అనేది ఇక కోలుకోనే పరిస్థితి. ఆర్థికంగా ఆ దేశం ఒకవేళ కోలుకున్న ప్రపంచ పటంలో లేకపోవడం అంటే నా అర్థం దేశం ఉండదని కాదు, ప్రాంతం ఉండదని కాదు. అది గుర్తింపు లేని, అంటే ఇక ఎకానమీ దెబ్బతినిపోయి అది దానికంటూ ఒక గుర్తింపు ఐక్యరాజ్య సమితిలో కూడా నశించిపోయినప్పుడు, ఇక ఆ దేశానికి పోయేవాడు లేనప్పుడు ఆ దేశం ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే అనమాట. గతంలో నేను ఒక జ్యోతిష్కుడి గురించి కూడా అదే వీడియో చేశాను. నీకున్నటువంటి పేరు ప్రతిష్ట దెబ్బతినిపోతాయి. ఒక మనిషికి పేరు ప్రతిష్ట దెబ్బతినిపోతే అది మరణంతో సమానమేనని చెప్పి, ఇప్పుడు ఎవరైతే వేణు అనేటువంటి ఒక స్వామి ఉన్నాడో ఆయన గురించి ఆ వీడియో చేశాను. ఆ పిచ్చివాడికి అది అర్థం కాలేదు, కానీ అర్థమయ్యి ఉంటే నా మంచితనం ఏంటో అతను అర్థం చేసుకుంటే, ఒక జాగ్రత్త పడి ఉంటే, వాక్కుని దగ్గర పెట్టుకుంటే అంత కష్టాలు పడి ఉండేవాడు. ఆయన పేరు మృగశిర నక్షత్రంలో ఉంది, వృషభ రాశిలో ఉంది. భార్య పేరు కూడా రోహిణి నక్షత్రం వృషభ రాశిలో ఉంది. నీతో పాటు నువ్వు నీ భార్య ఇద్దరు గబ్బు పడతారని నేను వీడియో మొత్తం చెప్పాను. ఆ టెలికాస్ట్ చేసిన వాళ్ళు అవన్నీ కట్ చేసి ఏదో చేశారు. మొత్తానికి ఆ చేరాల్సిన విధంగా అతనికి చేరలేదు. అతను ఎంత వాయిస్ తక్కువ వాడు ఉంటే అంత బాగుండి ఉండేవాడు. సో ఇప్పుడు కూడా పాకిస్తాన్ ఏంటంటే
కోర్స్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే జ్యోతిష్కుడి గురించి అని, యుద్ధం వస్తుందని అనేక మంది జ్యోతిష్కులు ఓయమ్మ షష్టగ్రహ కూటమి నాశనం అయిపోతుంది, అది ఇది, భారత్కు కూడా ముప్పు తప్పదు, భారత్లో ఉపద్రవాలు వస్తాయి, ఏమీ రావండి. నెత్తురు చుక్క చెందకుండా అష్టదిగ్బంధనం చేసి పాకిస్తాన్ స్వయంగా పీఓకేని పళ్ళెంలో పెట్టి మనకు తెచ్చియాల్సిన పరిస్థితిని మోడీ అండ్ అమిత్ షా కల్పించే అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి. రెండవది, ఇక్కడ మన వాళ్ళ యుద్ధ తంత్రాలు ఎలా ఉంటాయంటే, మన విమానాలు గాల్లోకి లేచి బార్డర్కి దగ్గరగా వెళ్ళాయి అనుకోండి, వెంటనే వాళ్ళు ఏదో వచ్చేస్తుందని దెబ్బ 10 విమానాలు లేపేస్తారు. వాళ్ళకున్న ఆతృత అది. మన 5 విమానాలు గాల్లోకి లేచి ఎల్ఓసి అంటే నియంత్రణ రేఖ ఉంది కదా, లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గరికి అట్లా లేచి ఒక దగ్గరికి వెళ్ళి అట్ట 5 సార్లు అట్ట మన గగనతలంలో తిరుగుతున్నాయి 5 వీడాలంటే 5 విమానాలు తిరిగితే వాళ్ళు 10 విమానాలు వేసుకొని గబ పైకి లేచేస్తారు. కానీ తెలివైనటువంటి నిర్ణయం ఏంటి తెలుసా మన సైన్యం చేసేది? 5 విమానాలు మనం లేచినా మనకి ఫ్యూయల్కి ఇబ్బంది లేదు. ఎందుకంటే మనకు దోస్తీ, మన దగ్గర ఫైనాన్స్, దానికి కావాల్సినంత ఉన్నాయి. వాడు 10 విమానాలు లేస్తే తొందరగా ఎకానమీ నాశనం అయిపోతుంది. ఆ తర్వాత విమానాలు ఎత్తుకుపోయి స్క్రాప్ కింద అమ్ముకోవాలి. ముందు వాడి ఎకానమీని దెబ్బతీసే తంత్రమే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అనురాధ నక్షత్రం, అమిత్ షా గారు కృత్తికా నక్షత్రం. ఇప్పుడు చూడు తమాషమ్మ, అమిత్ షా అన్న పేరు కృత్తికా నక్షత్రంలో ఉంది, సూర్యుడు అధిపతి, సూర్యుడు ఈ సంవత్సరం రాజు. నరేంద్ర మోడీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అనురాధ నక్షత్రం ఉన్నారో దానికి అధిపతి శని. ఆ శని మనకి ఈసారి సేనాధిపతి. సో పశ్చిమ దేశాలకు అరిష్టం పెడతాడు కానీ స్వదేశానికి అరిష్టం పెట్టాడు. సో అప్రాచ్యులు అని మన వాళ్ళు ఒకప్పుడు అనేవాళ్ళు. అప్రాచ్యులు అంటే ప్రాచ్యులు కాని వాళ్ళని అప్రాచ్యుడు అన్నారు. ఇంగ్లీష్ వాళ్ళని తిట్టది, లుబ్ధావధానులు ఇటువంటి వాళ్ళు ఎప్పుడో తిట్టారు. సో కాబట్టి అప్రాచ్యుడు, గిరీశం కూడా అంటాడు అప్రాచ్యుడని. ఈ అప్రాచ్యులు ఎవరైతే ఉన్నారో, సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు, చెయ్యని వాళ్ళు ఎవరైనా కానీ, నేను ఉగాది పంచాంగంలో స్పష్టంగా చెప్పాను, బంగారం 1,00,000 మార్కుకి వెళ్తుంది అన్న. నవ్వారు అక్కడ కూర్చున్న వాళ్ళు. ఎఫ్ఎన్సిసి క్లబ్లో కూడా చెప్పాను, ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్లో. 1,00,000కి వెళ్తుందంటే నవ్వారు, కానీ 1,00,000కి వెళ్ళింది. లాస్ట్ ఇయర్ చెప్పాను బంగారం కొని పెట్టుకుంటే 1,00,000కి వెళ్ళిపోతుందని. సో వెండి కూడా 2,00,000 మార్కుకి వెళ్తుంది. బంగారం 1,50,000కి రీచ్ అవ్వబోతుంది తొందరలోనే. 1,30,000, 1,50,000 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. యుద్ధం వచ్చినా భారతదేశానికి మేలే జరుగుతుంది, బంగారం రేటు పెరిగినా భారతదేశానికి మేలే జరుగుతుంది. అంటే ఇప్పుడు 1,50,000, 1,30,000కి వెళ్ళినా ఆ తర్వాత తగ్గదంటారా? అలాగే ఉంటుంది. బంగారం తగ్గడం అనేది ఒక్కసారి పెరిగితే, తగ్గితే మహా అంటే 10%, 20% తగ్గింది. మొన్న 1,00,000 మార్కుకి చేరినప్పుడు పెరిగిపోయింది, మళ్ళీ భారీ తగ్గుదల అన్నారు. భారీ తగ్గుదల అంటే 1000 రూపాయలు తగ్గిందండి, అంటే అంతకుమించి తగ్గదు. ఇక వెనక్కి 80,000 అనేది మర్చిపోండి. 80,000, 70,000 బంగారం అనేది ఇంకా రాదు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 18 క్యారెట్లు బంగారం అయితే అప్పుడు వస్తుంది 1,00,000కి దగ్గర 80,000కి. సో కాబట్టి రాబోయే రోజుల్లో బంగారం మీద నిల్వలు పెట్టుకోవడం మంచిది. ఇండియా రక్తం చెందకుండానే మే 19 లోపల కనుక ఇదే ఉద్రిక్త పరిస్థితుల్లో తొందరపడి స్టెప్ తీసుకోకపోతే, మే 19 వరకు అన్ని రకాలుగా వాళ్ళని చక్రబంధనం, నీళ్ళు ఆపేయడం, వాళ్ళ ఎకానమీ దెబ్బలన్నీ తగులుతుంటే ఇక తట్టుకోలేక ఆఖరికి దారికి వచ్చేస్తారు. 19 లోపల కనుక ఉద్రేక పడ్డారా, రాహు 7వ ఇంట్లో ఉన్నాడు పాకిస్తాన్కి, వాళ్ళు తొందరపడ్డా, భారతదేశానికి 4వ ఇంట్లో రాహు ఉన్నాడు, వీళ్ళు తొందరపడ్డా, అప్పుడు కొంత బ్లడ్ అనేది ఖచ్చితంగా పడే అవకాశాలు ఉన్నాయి. 19 లోపల అటువంటి పరిస్థితులు రాకుండా గురువు కన్యారాశి మీద గురు దృష్టి ఉంది. ఆ కన్యారాశి మీద ఎవరైతే గురువు దృష్టి ఉందో ఆ గురువు భారతదేశం అనే పేరు కలిగినటువంటి ధనుసు రాశిలో ఉన్న భారత్కి రాశ్యాధిపతి, ధనుసు రాశికి. పైపెచ్చు శని రాహువులు ఇద్దరు ఎక్కడున్నారంటే గురువు రాశి మీనంలోనే ఉన్నారు. కాబట్టి బాగా ఉద్రిక్తత ఉన్న, యుద్ధం చెయ్యాలి, అవతల వాడిని మట్టు పెట్టాలన్నంత కోపం ప్రతి భారతీయుల్లో ఉన్న, భారతీయులందరూ ధనుసు రాశిలోనే ఉన్నారు. కాబట్టి భారతీయుడు అన్న పేరు ఉంది కదా, ఇవన్నీ ధనుసు రాశిలోనే ఉన్నాయి. సో ఇండియన్ అన్న పేరులో వృషభ రాశి మీద శని దృష్టి ఉంది కాబట్టి అందరూ కోపోద్రిక్తులై ఊగుతున్న మాట వాస్తవం. కానీ భారతదేశాన్ని పాలిస్తున్న వాళ్ళకి టన్నుల కొద్దీ, ఏందమ్మా, టన్నుల కొద్దీ పేషెన్స్ ఉంది. భారతదేశం ఒక్కసారి యుద్ధ నిర్ణయం తీసుకుంటే ఈసారి ప్రపంచ యుద్ధానికైనా సరే సిద్ధపడి తీసుకుంటుంది తప్ప
అంత ఆషామాషిగా భారత్ని నాశనం చేసే నిర్ణయాలు తీసుకోదు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు. అంటే కాంగ్రెస్ తీసుకునే నిర్ణయాలు ఆ రోజు జరిగినవన్నీ నేను స్టడీ చేశాక చెప్తున్నా. అప్పట్లో కాంగ్రెస్లోనే బహుపెత్తనాలు, భయాలు, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు నిర్ణయాలు పార్టీలో కూడా ఎంత తీవ్రం వచ్చినా దేశం కోసం శ్రమించేటువంటి పార్టీ అది కాంగ్రెస్. నేను నిర్ద్వందంగా చెప్తున్నాను కదా, కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిందన్న ఒక్క దాంట్లో పాలు పంచుకున్న పార్టీయే తప్ప నిజంగా ఆ పార్టీ నిజంగా భారతదేశానికి చేసింది ఏమీ లేదా అంటే చాలా తక్కువే. ఎప్పుడో డెవలప్మెంట్ అయిపోవాల్సిన కంట్రీ అస్తవ్యస్త నిర్ణయాల వల్లే చాలా తప్పు. ఇప్పుడు తెలంగాణని విభజించడం అనేది ఒక పెద్ద తప్పు ఎట్లా చేసిందో. అఫ్కోర్స్ ఇప్పుడు అయితే తెలంగాణ విభజించి బ్రహ్మాండంగా బాగుంది ఏమీ లేదు. అదే డెవలప్మెంట్ ఇంకేమైనా పెరిగిపోయిందా అంటే లేదు. కానీ కాంగ్రెస్ చీల్చినంత తేలిగ్గా డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టించి ఉండొచ్చుగా. గవర్నమెంట్ వాళ్ళే కదా ఉన్నారు. అప్పుడే కేసీఆర్ చేసినట్టు కాళేశ్వరం డ్యాములు వాళ్ళే కట్టి ఉండొచ్చుగా, వాళ్ళే రైతులకు నీళ్ళు ఇచ్చి ఉండొచ్చుగా. తెలంగాణ మీద పార్షియాలిటీతో గవర్నమెంట్ ప్రవర్తించింది వాస్తవం. ఆ పార్షియాలిటీ ప్రభావమే కేసీఆర్ గారు వచ్చారు అంతే. దాన్ని అవకాశంగా వాడుకున్నాడు ఆయన. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి జాతకం ప్రకారం ఆయన చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ అవుతాయంటారా? అసలు భారతదేశంలో అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వెళ్తాయంటారా? ఏమంటారు? నాకు తెలిసి నరేంద్ర మోడీ గారి పేరుకి అర్ధాష్టమ రాహు ఇంకా ప్రారంభం కాలేదు. చతుర్థే మాతృనాశిక అంటారమ్మా. సో రాహు ఇంకా ఆయనకి 4వ ఇంట్లోకి రాలేదు. కాబట్టి ఈ లోపల మోడీ గారు మ్యాక్సిమైజ్గా పాకిస్తాన్ని కోరలు కావచ్చు, పాకిస్తాన్తో అన్ని రకాలుగా దాన్ని చుట్టి నిస్సహాయంగా కాళ్ళ మీద పడేటటువంటి తతంగాలన్నీ కూడా చేస్తారు. సైన్యంకు ఫ్రీగా స్వేచ్ఛ ఇచ్చేశానని చెప్పేశాడు కదా. సో ఎట్ ఎనీ టైం భారతదేశం నుంచి దాడులు మొదలవుతాయని పాకిస్తాన్ భయంతో వణుకుతుంది. కానీ నరేంద్ర మోడీ గారికి ఎంత టన్నుల పేషెన్స్ ఉందో సైన్యం కూడా, సైన్యంలో ఉన్నటువంటి ఎవరైతే త్రివిధ దళాల అధిపతి ఆర్మీ చీఫ్లు ఉన్నారో వీళ్ళు కూడా యుద్ధకాముకులు కాదు. యుద్ధకాముకులు అయ్యి ఉంటే ఎప్పుడో పాకిస్తాన్లో లాగా సైన్యమే కదా పరిపాలిస్తుంది. ఇక్కడ కూడా అట్టే చేసి ఉండేవాళ్ళు. భారతదేశంలో ఒక డిసిప్లిన్ యాక్ట్ అనేది ప్రపంచానికి ఆదర్శం, గర్వంగా చెప్పుకోవచ్చు. నిజంగా ఏ దేశంలో ఆర్మీ ఎట్లా ఉన్నా భారతదేశంలో ఆర్మీ మాత్రం ఒక క్రమశిక్షణతో వెళ్తుంది. త్రివిధ దళాలన్నీ హ్యాట్సాప్ చెప్పచ్చు. అందులో మీది మిక్కిలి 14 నుంచి ఇంకా దానికి పరిణితి పెరిగింది. అజిత్ దోవల్ గారు లాంటి వాళ్ళు రావడం వల్ల ఇంకా గొప్పగా సైన్యంలో గొప్ప ఇదైంది. ఒకప్పుడు మనకి జనరల్ మానిక్ షా కావచ్చు, భారత బంగ్లా యుద్ధంలో పాల్పంచుకున్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ నిజంగా వాళ్ళు యుద్ధకాముకులు కాదు, శాంతి కాముకులు. కానీ కింద ఉన్నటువంటి వాళ్ళకి సైనికులు, యువక సైనికులు ఉంటారు. వీళ్ళకి ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంటుంది. కానీ పైన ఉన్నవాళ్ళు ధర్మరాజుల్లాగా భీముడిని కదా భారతంలో భీముడు ఆవేశంతో ఊగిపోతుంటే తమ సోదర కొంచెం ఆగు, వాడిని ఇంకొక రకంగా అయినా మనం దారిలోకి తెచ్చుకోవచ్చని అనివార్యమైనటువంటి పరిస్థితి అయితే తప్ప యుద్ధానికి అంత తొందరగా వెళ్ళరు. ఒకవేళ యుద్ధమే డిక్లేర్ అయితే ఆ యుద్ధం ఎలా ఉంటుందంటే ఇక ఇతర దేశాలు వచ్చి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తాయి అనే లోపలే కథ ముగిసిపోయి ఉంటుంది. యుద్ధం లేదు, ఏమీ లేదు, అయిపోయింది. పాకిస్తాన్ మొత్తం ఎంటైర్ మన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి స్వాధీనం చేసేసుకొని పాకిస్తాన్ని తీసుకొచ్చి అఖండ భారతావనంలో కలిపేసిన ఆశ్చర్యం లేదు. అట్లాగే జరుగుతుంది. ఒకవేళ ఈ యొక్క టైం, ఈ ల్యాబ్స్ ఇలా సాగుతూ మే 19 దాకా కనుక వెళ్ళిందంటే 19 తర్వాత యుద్ధం వస్తే మాత్రం అప్పుడు భారతదేశానికి కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఎందుకంటే మోడీ గారు నేతృత్వం వహిస్తున్నారు కాబట్టి. 4వ ఇంట్లోకి వాహన ముద్రాధికార స్థానంలో రాహు వస్తే, రాహు అష్టోత్తరంలోనే ఉంటుంది, చతుర్థే మాతృనాశక అని. కొంత నష్టం జరుగుతుంది. యుద్ధం అన్నప్పుడు ఇరుపక్షాలు నష్టపోవడం అనేది కామనే. కొంత నష్టం జరగచ్చు కానీ అంత తీవ్రత ఉండదు. పాకిస్తాను నిజంగా వాళ్ళు అందరూ టీవీల్లో కూడా చెప్పేది అదే, ఏంటంటే వాళ్ళ రక్షణ బడ్జెట్ కేటాయించింది దేశంలో అభివృద్ధికి కేటాయించారు. వాళ్ళు ఎంతసేపటికి 130 చిల్లర అనుభవములు మన దగ్గర ఉంటే 130 వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే ఒక 8-9 డిఫరెన్స్.
వాడు పూర్తిగా నేను నాశనం అయిపోతున్నాను అనుకున్నప్పుడు అక్కసు కొద్దీ ఒక్క 2-3 అణుబాంబులు ప్రయోగించే లోపలే పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్న విషయం భారత్కు తెలుసు కాబట్టి మోస్ట్లీ ఆ అణుబాంబులు ఉన్నటువంటి ప్రయోగించకుండా దాన్నే ఫస్ట్ తొక్కేస్తారు. కాబట్టి భారతదేశానికి జరిగేటువంటి లాసు ఎవరో చెప్తూ ఉన్నారు టీవీల్లో, మొన్న ఇప్పుడు ఎవరో పెట్టి నాకు వినిపిస్తుంటే తెలుగు రాష్ట్రాలు పూర్తిగా నష్టపోతాయి. కొత్తది తెలుగు రాష్ట్రాల మీదకి అంత రాదు. మేజర్ డ్యామేజ్ జరిగితే ఢిల్లీ, బాంబే, అట్లాగే గుజరాత్, ఇక్కడ డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. అందరూ అనుకుంటున్నట్టు చైనా పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తుంది అనేది అబద్ధం. ఇవ్వదు. ఉన్నానని బెదిరిస్తుంది కానీ నిజంగా యుద్ధంలోకి రాదు, సైలెన్స్ అయిపోవచ్చు. కానీ టర్కీ లాంటివి కొన్ని ఛాందస భావాలు ఉన్న దేశాలు కొన్ని మాత్రం సపోర్ట్ చేయొచ్చు. కానీ వాళ్ళందరూ సపోర్ట్ చేసుకొని వీళ్ళందరూ సమాయత్తం అయ్యే లోపల ఇక్కడ సినిమాని ముగించేస్తారు భారత సైన్యం. సో నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా నేను అనుకుంటున్నది, నాకున్నటువంటి జాతక ప్రకారం రహస్య గూఢచర్య విధానాల్లో ఎప్పుడో మన వాళ్ళు అక్కడికి ల్యాండ్ అయిపోయి ఉంటారు అనుకుంటున్నాను. ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని ముందుగానే అక్కడ రహస్య గూఢచర్యం ఎట్లు జరుగుతూనే ఉంటుంది. మన వాళ్ళు ఈరోజు ఎక్కడికక్కడ లోపల అంతర్లీనంగానే మన వాళ్ళు అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని వాళ్ళని కదలలేని వ్యవస్థలకి పెట్టి ట్రిగ్గర్ పాయింట్ గన్ పెట్టి కదలకుండా చేయడం, అట్లా చేసి వాళ్ళని అష్టబంధనం చేసి మనం ఆ దేశంలో సైన్యం ఎత్తి జైల్లో వేయడం కాదు, మన వాళ్ళు వెళ్ళి వాళ్ళని లోపలేసి ఆర్మీ జనరల్ మొత్తం నాయకులు ఎవరెవరైతే ఉన్నారో సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ బందీఖానా చేసి ప్రజల్ని ఫ్రీగా వదిలి బ్రహ్మాండమైన పరిపాలన ఇచ్చినా ఆశ్చర్యపోవలేదు. అభివృద్ధి ఫలాలను కూడా రుచి చూపించవచ్చు పాకిస్తాన్కి. గురువుగారు 2015లో ఏదైతే నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అమరావతి శంకుస్థాపన జరిగిందో కొన్ని పరిస్థితుల కారణంగా ఆటంకం కలిగి అది నిర్మాణం జరగలేదు. ఇప్పుడు మళ్ళీ అదే నరేంద్ర మోదీ గారి చేతుల మీద ఈ అమరావతి పునర్నిర్మాణ పనులన్నీ కూడా శంకుస్థాపన చేయబడ్డాయి. సో అమరావతి పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి జరగనుంది? ఇప్పుడు నేను ఒక చిన్న కథ లాంటిది చెప్తానమ్మా. ఒక బంతి భోజనాలు పెడుతూ ఉన్నారు ఒక పెద్ద ఆయన. ఆ బంతిలో ఈయనకి చాలా ఆప్తులైన వ్యక్తులు ఇద్దరు కూర్చున్నారట. భోజనం పెట్టడానికి అన్నీ రెడీ చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి వడ్డన చేసేదని కొంత వడ్డన చేశారట. మిగతా వడ్డన చేయడానికి పాత్రలు తెప్పించుకొని పెట్టబోతూ ఉన్నాడు. పెట్టబోయేటప్పుడు ఇప్పుడు సహజంగా ఏమవుతుంది, ఉన్నటువంటి బయట ఏదైనా ఒక సప్పుడు వచ్చింది, వడ్డిస్తున్నవాడు ఏం చేస్తాడు? ఇక్కడ ఆపి అక్కడ చూస్తాడు. చూసినప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు, వడ్డిస్తున్న వ్యక్తులు వాళ్ళు టెర్రరిస్టులు, ఇట్లా రకరకాలుగా వాళ్ళ గురించి ఏదో మాట్లాడుతున్నాడు అనుకోండి. అసలు ఏంటో తెలుసుకోవడానికైనా వెళ్ళాలి కదా బయటికి. అమరావతిలో కూడా సేమ్ అదే జరిగింది. ఈ పెడుతున్న వాళ్ళు నిజంగా నేను తప్పు పెడుతున్నానా అనే వర్షన్లో ఆ రోజు నరేంద్ర మోడీ గారిని డైవర్ట్ చేశారు అంతే, టెంపరీగా. వీళ్ళు పెట్టకపోయేసరికి వీళ్ళిద్దరు ఏం చేస్తారు, ఆకలితో ఉన్నారు. ఏంటయ్యా నేను ఆకలితో ఉంటే నువ్వు పెట్టకుండా వెళ్ళిపోతున్నాను అరవడా? అదే చంద్రబాబు గారు చేశారు, అరిచాడు. ఆడెవడో అన్నాడు, నా గురించి నీకు తెలీదా, ఆడెవడో పనికి మాలినోడు మాట్లాడితే నన్ను వదిలిపెట్టిపోతావు నువ్వు అన్నం పెట్టకుండా అన్నాడు అనుకో. నన్ను అంటావు నువ్వు, నీకు అన్నం పెట్టేది నేను, నన్నే తిడతావు అంటాడు. అవునయ్యా నువ్వు పిలిచావు, నువ్వు పెడతా అన్నావు, నేను వచ్చాను అంటాడు. అంటే ఈ కాన్వర్జేషన్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అమరావతి విషయంలో జరిగింది అదే. నిజంగా అన్నం పెట్టేది ఎవరయ్యా అంటే సెంట్రల్ గవర్నమెంట్, తినడానికి కూర్చుంది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. పెడుతున్న టైంలో గలబా చేసింది ఎవరు నేను చెప్పను. అది గ్రాఫిక్స్ అనో ఏదో, మొత్తానికైతే డైవర్టింగ్ పాలసీకి బాగా మైండ్ ఆయన ఆ రోజు డిస్టర్బ్ అయింది. ఎన్ననుకున్నా అదే. నువ్వు రకరకాల కారణాలు అన్వేషించుకోవచ్చు, కానీ జరిగింది అదే. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అన్ని విషయాలు అర్థమైపోయిన తర్వాత వీళ్ళు నిజాలు తెలిసిన తర్వాత ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా పెడతారు. అంటే ఇది చెప్పాను కాబట్టి అందరూ ఏమనుకుంటారంటే ఈయన టీడీపీకి అనుకూలం అంటాడు. కానీ కాస్త పార్టీలను పక్కన పెట్టి జ్యోతిష్య ప్రకారంగా చూసిన జాతకరీత్యా యోగాలు అక్కడ ఆగిపోయడంలో ముహూర్తంలో దోషాలు, ఆ ముహూర్తంలో దోషాలు ఎంచుకున్నప్పుడు ఇదే కనపడింది నాకు. పెట్టబోయే వాళ్ళని ఎవరో డిస్టర్బ్ చేస్తున్నాను.
తాను అమ్మ పెట్టదు అడక్క తినేదని ఒక సామెత ఉంది. సో అమ్మ పెట్టదు, అడుక్కో తినకపోతే ప్రెస్టేజీ. ఇట్లా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ రోజు జాతకరీత్యా కనబడబట్టే అమరావతి నిర్మాణంలో ఇబ్బందులు వస్తాయి, గవర్నమెంట్ ఇబ్బంది పడుతుందని చెప్పింది వాస్తవం. ఇప్పుడు ఆ ఆటంకులు తొలగిపోవడం అనేది జరుగుతుంది. రాబోయే రోజుల్లో అమరావతి అనేటువంటిది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు డెవలప్ అవ్వడం ఖాయం. అందరూ అనుకుంటారు ఈ 3 ఏళ్లలో అని జరిగిపోతుందా అంటే చాలా పార్ట్ ఆఫ్, అంటే హైదరాబాద్ కూడా ఒక 95లోకి వచ్చిందా 99 లోపల 4 ఏళ్లలోనే పురుడు పోసేసుకోవాలి. అక్కడ అన్నీ చేశాడు. మళ్ళీ కొంత 2002కి వచ్చేటికి కొంత స్టెప్. ఎవరు నో అన్నా ఎస్ అన్నా అభివృద్ధి జరిగింది, గవర్నమెంట్ ఎవరుంటే వాళ్ళకి ఆపాదింపాల్సిందే కదా. సో 95 నుంచి 2003-4 ఎలక్షన్స్కి ముందు దాకా అభివృద్ధి జరగకుండా ఉండుంటే, విత్తనాలు పడకుండా ఉండుంటే, నీళ్లు వేయకుండా మొక్కలు లేకుండా ఉంటే అది ఖచ్చితంగా హైదరాబాద్ గురించి అనుకునేది ఏమి ఉండదు. అది కేసీఆర్ ఒక వీడియో పెట్టి, ఎవరండి హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది? నేదురుమల్లి జనార్దన్ అంటే 90లో చేసి, 90 తర్వాత ఏం చేయలే కదా, ఎత్తనం తెచ్చిపెట్టి ఉండొచ్చు, వేయలేదు కదా. దాన్ని యూటిలైజ్ చేసింది ఎవరు తర్వాత అదే 2002 దగ్గరకు వచ్చి మొక్క సంరక్షించి మొక్కలు ఫలించి పుష్పించే టైంలో లక్కీగా రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినారు. ఆ పండ్లు కోసి ప్రజలకు కొంత ఇచ్చి దానికి కొంత తిన్నారో తినలేదు తర్వాత సంగతి. మొత్తానికైతే ఆయన ఆ ఫలాల్ని బయటికి తీసుకొచ్చి చూపించాడు, దాన్ని కాదనలేం. ఆయన టైంలోనే చక్కగా అవుటర్ రింగ్ రోడ్లన్నీ రెడీ అయిపోయినాయి, అట్లాగే కంప్లీషన్ ఆఫ్ వర్క్లు అయినాయి. ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయినారు. కంప్లీట్లీ ఫెయిల్యూర్ ఆన్ దట్ ఇష్యూ. సో ఆయన చేసిన దాన్ని ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా 151 సీట్లు వచ్చాయి కాబట్టి చక్కగా హాయిగా ఐఏఎస్లని ఐపీఎస్లని అందరినీ పిలిచి కూర్చోబెట్టి అసలు ఏం చేయదలుచుకున్నాడు బాబు గారి ఆలోచన అసలు చెప్పమని, ఆ 151 సీట్లు వచ్చినప్పుడు ప్రతి ఆఫీసర్ కూడా కొంత భయంతోనే ఉంటాడు, జాగ్రత్తగానే ఉంటాడు. సో ఖచ్చితంగా చెప్పి ఉండేవాళ్ళు. ఆ వ్యూహాలను అమలుపరుచుకుంటూ నేనే చేశానని ప్రకటించుకొని కూడా ఉండుండొచ్చు తెలివిగా. ఆయన ఏం చేయలేదు గ్రాఫిక్కేను, నేను చేశాను అమరావతిని క్రెడిబిలిటీ తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపి ఉండొచ్చు. ఈ పని తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ చేశాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. తమిళనాడులో ఇద్దరు కొట్టుకొని చేస్తారు పార్టీలు, కానీ స్టేట్ డెవలప్మెంట్కి వచ్చేసరికి ఒకటి అయిపోతారు. ఆ అవస్థ, ఆ సిస్టమ్ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం అనేది మాత్రం విభజిత ఆంధ్రప్రదేశ్ నిజంగా బాధాకరం, ఆంధ్రులు కష్టం. సో నిజంగా అట్లా కనుక చేసి ఉంటే ఈ 11 సంవత్సరాల్లో నిజంగా రాజధాని కాదు కదా అన్నీ సాకారం అయిపోయిండే, మెట్రోతో సహా వచ్చేసి ఉండాల్సింది. కానీ అలా కాకుండా 3 రాజధానులని బైఫికేషన్స్ అని ఏందేందో పెట్టి కన్ఫ్యూజన్ మోడ్లోకి తీసుకెళ్ళిపోయారు స్టేట్. ఇప్పుడు నో కన్ఫ్యూజన్స్, క్లియర్గా. ఇప్పుడు జ్యోతిష్కుడుగా మీరు క్లియర్గా జ్యోతిష్యాన్ని బట్టి చెప్తున్నారా లేకపోతే పార్టీ మీద అభిమానంతో చెప్తున్నా అంటే జ్యోతిష్యం బట్టే చెప్తున్నా. క్లియర్గా టైం అయితే ఆంధ్రప్రదేశ్కి యోగం పెరుగుతుంది. నేను ఆ రోజు అదే చెప్పా. అప్పటికి జగన్మోహన్ రెడ్డి వస్తాడా చంద్రబాబు వస్తాడో తెలియనప్పుడే 23 తర్వాత అమరావతి స్టేజ్ మారిపోతుంది, అమరావతి యోగం మారిపోతుంది. ఆ రోజు ఇంకొకటి కూడా చెప్పాను, ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి ఈ అల్లరంతా ప్రజలు గమనించి ప్రజల మైండ్లోకి ఈయనకి ఇచ్చాం కదా ఇలా అల్లరి చేసేసాడు, సో వాళ్ళకి ఇస్తే ఏం చేస్తాడనే ఆలోచన వాళ్ళకి వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతారు. సో బీవేర్ ఆఫ్ పీపుల్, ప్రజలతో జాగ్రత్త అని నేను హెచ్చరించడం కూడా జరిగింది. నాకు తెలిసిన వైసీపీ నాయకులు వాళ్ళు నా దగ్గరికి జాతకాలకు వచ్చే వాళ్ళందరికీ చెప్పాను, ఎందుకయ్యా అట్లా చేసుకుంటున్నాడు, లక్షణంగా డెవలప్ చేసుకోవచ్చు కదా అని. సో అరణ్య రోదన ఒకటి, నేను జ్యోతిష్యం చెప్పి కూడా ఒకటి అయింది. దాన్ని ఉపయోగపెట్టుకోలేకపోయారు. నిజమైన మెంటర్ అయ్యి ఉండి పక్కన ఉంటే ఈ సలహా ఇచ్చుంటే రాజగురువుగా అభివృద్ధి జరిగి ఉండేది. ఇప్పుడు చంద్రబాబు గారి జాతకం ప్రకారం ఆయన చేసేటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్తాయంటారా, అభివృద్ధి లభిస్తుందంటారా? చంద్రబాబు గారి టైం ఇప్పుడు ఎక్సలెంట్గా నడుస్తుంది. కాకపోతే ఈయన
వాక్ స్థానంని ఎంత జాగ్రత్తగా వాడతాడా అనేది చాలా తెలివిగా వాడతాడు, అందులో అనుమానమైతే లేదు. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి కంటే కూడా ఈయనకి నరేంద్ర మోడీ గారు అండ్ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఇద్దరు కనిపించకుండా వినిపించేటువంటి ఒక అడ్డంకి, ప్రతి దాంట్లో ఏం జరుగుతుంది అని రెండు కళ్ళు పెట్టి చూసేటువంటి స్వభావం. కాబట్టి ఇప్పుడు బాబు గారు నిజంగా పారదర్శకంగా ఉన్నప్పుడు గతంలో ఉండడం వేరు, ఇప్పుడు ప్రతిదీ పారదర్శకంగా వెళ్ళాల్సిన స్థితిలోకి వెళ్ళడం వేరు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వాన్ని కాపాడుకోవడం అంటే అనేక సవాళ్ళు ఉన్నప్పటికీ కూడా జాతక బలం అద్భుతంగా ఉంది కాబట్టి రెట్టించిన ఉత్సాహంతో ఇంకా రానున్నటువంటి కమింగ్ 2-3 ఇయర్స్లో చాలా స్పీడ్గా వర్క్ చేస్తారు. ఎందుకంటే ఆ రేవతి నక్షత్రం వాళ్ళకి మొండి పట్టుదలలు ఎక్కువ అమ్మ. సో చిరంజీవి గారు కూడా రేవతి నక్షత్రం పేరులో మొండిగా ఎదిగినారు. అట్లాగే మీకు చంద్రశేఖరరావు చూడండి, ఆయన రేవతి నక్షత్రం పేరు, మొండిగానే ఏమి లేని రోజు బయటకు వచ్చి తెలుగుదేశంతో విభేదించి టీఆర్ఎస్ అనే పార్టీని పెట్టి మొండిగా వెళ్ళాడు. ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే వీళ్ళకంటే అట్ట ఈసారి చంద్రబాబు గారు నిజం చెప్పాలంటే దెబ్బతిన్న సింహం అని పులి అని పోల్చకూడదు, కానీ మరి ఎక్కువగా తెలివిగా గతంలో జరిగినవన్నిటికీ కూడా చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తాడు. కార్యకర్తల్లో ఉన్న ఆవేశం ఆయనకి తెలియక కాదు. రెడ్ బుక్ పట్టుకున్నారు కదా, ఏంది శిక్షించట్లేదే జనాల్ని, మాకెంత కష్టం, కిరణ్ని అరెస్ట్ చేస్తారా, అట్లా ఇట్లా కొంచెం ఏదో నాకు కొంతమంది పంపించారు, తెలుగుదేశాన్ని గెలిపించారు చూడండి, తెలుగుదేశం కార్యకర్తని అరెస్ట్ చేసి లోపలేశారని. అంటే ఎదుటివాడిని అరెస్ట్ చేయాలి అంటే ముందు మనం క్రమశిక్షణగా ఉండాలి. నువ్వు తప్పు అనాలంటే నేను తప్పు చేయకుండా ఉండడానికి ట్రై చేయాలి. సో అది ఎవరికి కూడా అతీతం కాదు అనేటువంటి బలమైనటువంటి సంకేతం. అంటే వీళ్ళు మరీ ఉధృతంగా వెళ్ళిపోయి ప్రజల్లో రోతబడిపోయే స్థితికి వెళ్లకుండా నియంత్రించేటువంటి పక్కా ఒక ప్రణాళిక అమలు చేస్తున్నట్టే తెలుగుదేశం పార్టీ నిజం చెప్పాలంటే. సో అక్కడ సక్సెస్ఫుల్గానే నియంత్రిస్తుంది. కానీ అప్పుడప్పుడు కొంతమంది ఉద్రేకం ఆపుకోలేక పోస్టులు పెడుతూ ఉంటారు. అయితే చంద్రబాబు గారు వదిలిపెడతారు అని అలసత్వంగా ఉన్నారనుకోవడం ప్రత్యర్థులకి అది ఓకే అభద్రతాభావం అవుతుంది. అంటే వాళ్ళ అతి నమ్మకం అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని పనిష్ చేస్తాను ఆయన అన్నాడంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆధారాలతో పనిష్ చేస్తారు. సో కాబట్టి తప్పులు చేయని వాళ్ళు బయట ఉంటారు, చేసిన వాళ్ళందరూ నిజంగా ఇరుక్కుంటారు. సో దానికి ఎవరు అతీతులు కాదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసి ఉన్నా ఖచ్చితంగా ఆ తప్పులో ఆయన పాత్ర ఉందంటే ఖచ్చితంగా ఇరికిస్తారు. కానీ బాబు గారి జాతకం ప్రకారం అంటే చంద్రబాబు గారి జాతకం ప్రకారం రేవతి నక్షత్రం వాళ్ళు నిజంగా తప్పు లేకుండా అవతలోడి మీద దుమ్మెత్తి పోసే మనస్తత్వం ఉండదు. అవతల తప్పు ఉంటే వదిలిపెట్టే ప్రసక్తి కూడా ఉండదు. సో తప్పు చేయని వాడిని తీసుకొచ్చి పెట్టేటువంటి గుణం రేవతి నక్షత్రంలో ఉండదు. సో ఆయన పేరు రేవతి నక్షత్రంలో ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా నాకు తెలిసి కొంత గట్టిగానే విత్ ప్రూఫ్స్తో కోర్టులు కూడా నో అనలేని పరిస్థితుల్లో అందరినీ చక్రబంధనాల్లో పెట్టడం ఖాయం. అందరు కృష్ణ జన్మస్థానాలు లెక్కించడం కూడా తప్పదు. తప్పు చేసిన ప్రతి ఒక్కరు కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన స్థితిలో ఆయన యొక్క జాతక విశ్లేషణ పరిణతి కానీ అట్లా ప్రదర్శిస్తారు. ఆయన జాతకం విశ్లేషించినప్పుడు ఆ పరిణతి అలా ప్రదర్శిస్తారు. దానికి తగినట్టు పక్కగా అన్ని రకాలుగా కూడా. ఇంకొకటికి బంగారుకు తావెబ్బినట్టు అన్నట్టుగా ఆయనకి తోడు లోకేష్ గారు కూడా మేషరాశిలో ఆయన పేరుంది, ఈయనకి వాక్ స్థానంలో. కాబట్టి ఆయన చాలా తెలివిగా ఇంకా పాలిష్డ్గా తండ్రి ఆలోచనని ఇంకొంచెం బాగా పదును పెట్టి ఇక మరల కలుపు మొక్కలాగా మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా నేరస్తుడన్న ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక టెర్రర్ పుట్టించేది ఖాయం. సో నేను నిజమైనటువంటి బాధపడ్డ కార్యకర్తలకు కూడా నేను పార్టీ పరంగా చెప్పట్లేదమ్మా, నేను తెలుగుదేశం పార్టీ మా అన్నోళ్ళు తెలుగుదేశం మా తమ్ముడు ఇవన్నీ కాదు. నిజమైనటువంటి బాధలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో బాధితులు అనేటువంటి వాళ్ళు నిజంగా బాధపడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే
డెఫినెట్గా మీకు న్యాయం జరిగి తీరుతుంది. అండ్ ఎవరైతే లాంగ్ టైం పార్టీకి సేవలు అందిస్తున్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. దాంట్లో ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన పని లేదని జాతకపరంగా నేను హామీ ఇస్తున్నా. పార్టీ విషయాలు అంతర్లీనంగా ఎన్నెన్నో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ నాకు తెలియవు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు జాతకపరంగా అయితే కార్యకర్తలకి కానీ బాధితులకి, జైల్లో నిజంగా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవడానికి ఒక పార్టీ రావాలంటే వెనకటికి ఎప్పుడో చెప్పినట్టు ఒక రాజుని చేయడానికి ఒరిగిన నరకడ్గాలు ఎన్నో అని ఒక పాట కూడా ఉంది. కాబట్టి ఆ పార్టీ కోసం బలిదానాలు ఇచ్చినటువంటి వాళ్ళు, మాటలు పడ్డవాళ్ళు, తిట్లు తిన్నవాళ్ళు ఉంటారు, ఇరు పార్టీల్లో కూడా ఉంటారు. సో వీళ్ళు వాళ్ళ పార్టీలు చూసినప్పుడు ఈ పార్టీలో వీళ్ళకి పూర్తిగా న్యాయాలు జరుగుతాయనేది మాత్రం సుస్పష్టం. అందులో అనుమానాలు పడాల్సిన పని లేదు. గురువుగారు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో తిరుమల తొక్కిసలాట ఘటన కానివ్వండి, సింహాచలం ఘటన కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో కొందరు చంద్రబాబు గారి హయాంలో ఇటువంటి ఘటనలే జరుగుతాయి అని చెప్పి విమర్శిస్తున్నారు. ఎలా తీసుకోవచ్చు? నేను ఇలా చెబితే నేను తెలుగుదేశం అభిమాని అనుకుంటారమ్మా, కానీ జాతక పరంగా చెప్తున్నా. చంద్రబాబు గారి యొక్క పేరును బట్టి మీనరాశిలో శని, బుధ, రాహు, శని, శుక్ర ఇన్ని గ్రహాలు ఉగాది అప్పుడు ఉన్నాయి. సో పంచగ్రహ కూటమి ఉండగా ఆయన ఉగాది ప్రారంభమైంది. సూర్యుడు రాజు, ఆ సూర్యుడు రాజు అయ్యి రాశిలో ఉన్నాడు. అక్కడే బుధుడు నీచబడ్డాడు. అక్కడే శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు, నీచభంగత్వం. అక్కడే శని ఉన్నాడు, సూర్యుడికి శత్రువు. అక్కడే రాహు ఉన్నాడు, సూర్యుడికి శత్రువు. కాబట్టి ఈ జరిగే ప్రతి ఘటన వెనుక తెలియకుండా ప్రత్యర్థుల వ్యూహాలు ఇమిడి ఉన్నా ఆశ్చర్యపోపడలేదు. ఇప్పుడు ఏముంది, ఒక తొక్కిసలాట జరిగింది తిరుమలలో అన్నారు. జరగడానికి లోతైన విచారణ కనుక మీరు లోపలికి వెళితే అక్కడ సిబిఐ ఎంక్వైరీ టైప్లో అసలు క్లియర్గా ఏం జరిగింది, ఎందుకు అని ఆ బాధితులను అక్కడ కూర్చోబెట్టి అడిగితే వాళ్ళు చెప్పే మాటలన్నీ తీసుకుంటే అక్కడ ఎవడో ఒకడు ఉన్నట్టుండి ఏదో ఒకటి ఉద్రిక్తంగా తోయడమో ఏదో ఒకటి చేసి ఉంటాడు. అట్లాగే నిన్న గోడ కూలిపోవడం సింహాచలంలో, అక్కడ కూడా ఏదో ఒక విద్రోహ చర్యలకు ఆస్కారాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో ఇది చెప్పాను కాబట్టి నేను పార్టీకి అనుకూలం అనుకొని వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ నేను జాతకంలో ఉన్నది చెప్తున్నా. రాజుకి తెలియకుండా వెన్నుపోట్లు పొడిచేటువంటి విద్రోహ చర్యలు, అది స్వపక్షం నుంచి వచ్చాయా, విపక్షం నుంచి వచ్చాయా, శత్రుపక్షం నుంచి వచ్చాయా, ఇవన్నీ నాకు అనవసరం. విద్రోహ చర్య మాత్రం ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇదే కాదు, ఇప్పుడు ఒక మానాన్ని మంచిగా పని చేసుకుంటున్నాడు, ఒక కుమ్మరి కుండ, అందమైన కుండ, దాని పక్కన ఒక బొమ్మ, రెండు తయారు చేస్తున్నాడు. రెండు తయారైపోతే ఆ బొమ్మ తయారైపోయింది ఆల్రెడీ. ఈ కుండ తయారైతే ఆ బొమ్మ ఆ యువతి చేతిలో ఇటు పెట్టాలి. ఇది పెడితే ఆయనకు మంచి పేరు వస్తుంది అనుకున్నవాడు ఏం చేయడానికి ట్రై చేస్తుంటాడు, ఈ బొమ్మనన్నా కొట్టడానికి ట్రై చేస్తాడు, ఆ కుండనన్నా పాడు చేయడానికి చేస్తాడు, లేదా ఈ పనిని జడపడానికి వచ్చి మధ్యలో అయినా డిస్టర్బ్ చేస్తాడు. సో చెడపడం అనేది చాలా సుఖం అమ్మ. ఎట్లా అంటే ఒక ఆవును తీసుకొచ్చి కష్టపడి పాలు బితికి దాన్ని గడ్డి వేసి కుండలో భద్రపరిచి కుండ జాగ్రత్త తీసుకొని రావడం వేరు, ఒక రాయి తీసుకొని కొట్టడం ఎంతసేపు. కాబట్టి ఇటువంటి చర్యల్లో అది ఎవరు చేసినా అది హర్షణీయం కాదు, అది ఎప్పటికీ కూడా సమర్థం. ఎందుకంటే చేస్తున్న పనిలో మనం ఏం చేస్తున్నాం అనే దగ్గర అమూల్యమైన ప్రాణాలు ఉంటాయి, క్షేత్ర వైభవాలు ఉంటాయి. ఇప్పుడు సింహాచలంలో జరిగింది అంటే ఆ సింహాచలేశ్వరుడు కాపాడలేదు మమ్మల్ని అంటారు. ఆయన ఏం చేస్తాడు, వీళ్ళు చేసే విద్రోహ చర్యకి లోపల కూర్చొని ఈ విద్రోహ చర్యలకు ఆయన ఏం చేస్తాడు అంటే పనిష్మెంట్ ఇస్తాడు. ఆ పనిష్మెంట్ వేరే రకంగా తర్వాత ఉంటుంది. కానీ టెంపరీగా రాక్షసులు చేసినట్టు హోమాన్ని ఒక యజ్ఞాన్ని భ్రష్టు పట్టిస్తుంటారు. కాబట్టి ఇక్కడ అలర్ట్ అవ్వాల్సింది ప్రజలు కూడా నేను అంటాను. ఇంకొకటి గురుగారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి మేము ఇదే స్నేహబంధంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ విధంగానే ఒక 10-15 సంవత్సరాలు ఉంటాము, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తాము అని చెప్తూ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ గారి జాతకం ప్రకారం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి జాతకం ప్రకారం వీళ్ళిద్దరూ కలిసి ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలు ఉన్నాయంటారు. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రత్వాలు ఉండవనేది సత్యం. రాజక్రియల్లో భాగమే చెప్పింది చెయ్యకపోవడం. సో చెప్పింది అంటే పొత్తులు కావచ్చు, ఏదైనా
చెప్పింది చేయకపోవడం అనేటువంటిది ఒకటి ఉంటుంది. సో వాళ్ళు రాజు కావాలనుకున్నప్పుడు అట్లాంటివి మాటలు చెప్పచ్చు, అంటే ఇదే సమయంలో తీసుకెళ్లాలనే అభిప్రాయంతో చెప్పచ్చు. కానీ వాళ్ళని కూడా మార్చేది గ్రహం అని నేను నమ్ముతా. ఇప్పుడు ఎంత మంచివాడినైనా, ఇప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు 2014 ఎలక్షన్స్ ముందు మేము ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వానికి వెనక నిలబడతామన్నారు. కానీ మధ్యలో బీజేపీ కానీ అండ్ వీళ్ళు కానీ బయటకు వచ్చేసారు, బాబు గారిని ఒకరిని పక్కకు వేసేసారు. సో ఆ రోజు నుంచి అప్ టు 18 వరకు నిజంగా పార్టీని కానీ పార్టీని కాపాడుకుంటూ రావడం కానీ చంద్రబాబు గారు ఎన్ని రకాల ఇబ్బందులు పడి ఉంటారో ఆయనకి తెలుసు, ఆయన పార్టీ కాబట్టి. సో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ పార్టీ కాబట్టి ఎన్ని రకాలుగా దాన్ని కాపాడుకోవాలని బలమైనటువంటి క్యాడర్ చెదిరిపోకుండా కార్యకర్తల్లో స్థైర్యం నింపడానికి ఎంత కష్టాలు పడి ఉంటారో అది వాళ్ళకి తెలుస్తుంది. సో ఇప్పుడు ఈయన పరిస్థితి కాదు, ఈయనకు కొత్తగా కావాలి మెంబర్షిప్. సో మెంబర్షిప్ కావాలి, ఈయనకున్న ఏదైతే సభ్యత్వాలు పెరగాలి. సో వ్యక్తిగతంగా చరిష్మా పెంచుకోవాలన్నప్పుడు ఇది నిజమైన రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నాడు. ఇప్పుడు ఈ తెలుగుదేశంలో మాకు న్యాయం సరిగ్గా జరగట్లేదు, ఇగో జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఇబ్బందుల్లో తెలుగుదేశం మమ్మల్ని బాగా ఆదరించట్లేదు అనుకున్న వాళ్ళు పోయి జగన్ పంచం చేరలేరు. వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని రోజులు సైలెంట్ అయిపోయి తిరిగి మళ్ళీ జనసేనలోకి వస్తారన్న ఒక ఆశ ఉండొచ్చు. అది తప్పు కాదు, నడుస్తున్నంతసేపు నడవాల్సిందే వ్యవస్థ. కానీ ఆ బంధం ఎంతసేపు ఉంటుంది అనేది దగ్గర మాత్రం ఆ అభివృద్ధి ఫలం 70% ఎక్కేంత వరకు తెలియదు. సో అమరావతి, పోలవరం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అనేది 70%కి వచ్చినప్పుడు అప్పుడు నిజమైనటువంటి రాజకీయ ముఖ చిత్రం బయటపడుతుంది. సో ఆ రోజు చూసుకుందాం, మాట్లాడదాం. చాలా చక్కగా చెప్పారండి. అసలు భారతదేశంలో యుద్ధం వచ్చినా భారత్ ఎదుర్కొంటుంది అని చెప్పి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గురించి. థ్యాంక్ యూ అండి. సౌభాగ్యం.